మహిళా ఐఏఎస్ పై అసత్య కథనాల కేసులో సిట్ యాక్షన్. మహిళా ఐఏఎస్ పై అసత్య కథనాల కేసులో సిట్ యాక్షన్. నిన్న ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్, రిపోర్టర్ సుధీర్ అరెస్టు. రమేష్ బ్యాంకాక్ వెళ్తుండగా ఎయిర్పోర్ట్లో పట్టుకున్న పోలీసులు. మరో రిపోర్టర్ పరిపూర్ణాచారిని విచారించి నోటీసులు. రిపోర్టర్ల ఇండ్లు, ఎన్టీవీ ఆఫీసులో సోదాలు. పరారీలో ఉన్న యూట్యూబ్ ఛానళ్ల ప్రతినిధుల కోసం గాలింపు. ఏదైతే ఏర్పడ్డటువంటి సిట్టు, మొన్న సిట్ ఏర్పాటు చేసింది. నిన్న సాయంత్రం కల్లా వాళ్ళు మొన్న సిట్ ఏర్పడితే అదే రోజు సాయంత్రం కల్లా, నైట్ కల్లా వీళ్ళందరినీ కూడా పట్టుకురావడం జరిగింది. ముఖ్యంగా మహిళా ఐఏఎస్ అధికారిని పైన ఒక రకమైనటువంటి సంబంధాన్ని అంటగడుతూ కథనాలు ప్రచారమైనవి. దాంట్లో భాగంగానే ముఖ్యంగా ఎన్టీవీలో కథనాలు ప్రసారమైనవి. దానికంటే ముందు ఇంకా వేరే ఛానళ్ళు కూడా అయినాయి. ఎన్టీవీ కంటే ముందు ఇంకా వేరే ఛానళ్ళు కూడా అయినాయి. దాని తర్వాత ఎన్టీవీ రెండోది అనుకుంటా. ఎన్టీవీలో పెద్ద ఎత్తున ప్రచారమైనవి. అది కొంత వీళ్ళే ఒక మంత్రిని ఉద్దేశిస్తుంది, కొంత ఇండైరెక్ట్గా చెప్పినప్పటికీ కూడా సామాన్యమైనటువంటి కొంత పొలిటికల్ నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తులు సైతం కూడా మంత్రి ఎవరు, ఐఏఎస్ అధికారిని ఎవరు అనేది అర్థమవుతుంది. కాబట్టి వాళ్ళ యొక్క వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛకు భంగం కలిగించేటువంటి విధంగా ఎలాంటి ఆధారాలు లేకుండా నేరుగా కథనాలు వేయడం ద్వారా వాళ్ళ ఫ్యామిలీలు ఉంటాయి, కుటుంబాలు ఉంటాయి. కాబట్టి ఒక ఐఏఎస్ అధికారిని పైన ఈ విధమైనటువంటి దుష్ప్రచారం సరిది కాదు. ఇది ఇట్లనే వదిలిపెట్టినట్టయితే రేపు ఇంకా చాలా వార్తలు వస్తాయి. కాబట్టి మేము ఆయనను అరెస్ట్ చేయాల్సిందే. వాటిపైన ఏవేవైతే ప్రసారాలు చేసినాయో ఆ యూట్యూబ్ ఛానళ్ళ పైన చర్యలు తీసుకొని, ఈ ఛానళ్ళ పైన మెయిన్ స్క్రీన్ మీడియా అయినటువంటి ఎన్టీవీ పైన కూడా చర్యలు తీసుకుంటే అని చెప్పేసి జయేష్ రంజన్, ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఫిర్యాదు అందుకున్నటువంటి సిట్టు దీనిపైన ఇమ్మీడియట్గా ఎన్టీవీలో ఉన్నటువంటి ఆడియో డిస్క్లని, ఎన్టీవీలో ఉన్నటువంటి కొన్ని కంప్యూటర్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. సో ముఖ్యంగా దొంతు రమేష్ అలా ఇన్పుట్ ఎడిటర్ అనుకుంటా, ఈయనను శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఆయనను పట్టుకోవడం జరిగింది. బ్యాంకాక్ వెళ్తుండగా పట్టుకున్నామనేది సజ్జనారు చెబుతున్నటువంటి విషయం. సో ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్, రిపోర్టర్ సుధీర్ కూడా అరెస్ట్ కావడం జరిగింది. దాని తర్వాత ఇద్దరు మాత్రమే, దొంతు రమేష్ అండ్ సుధీర్ని రిమాండ్కి పంపించిండు. ఈ చారిని ఏమో ఆల్రెడీ విచారణ చేపట్టి ఆ సమయంలో, ఆ కథనాలు వచ్చినటువంటి సమయంలో ఆయనే ఇక్కడ లేడు, అసలు శబరిమలలో ఉన్నాడు అనేది ఆ విచారణ తేలడంతో ఆయనను విచారించిన తర్వాత ఆయన నేరుగా ఇంటికి పంపించడం జరిగింది. మహిళా ఐఏఎస్ పై అసత్య కథనాల కేసులో సిట్ యాక్షన్ మొదలుపెట్టింది. ఆ కథనాన్ని ప్రసారం చేసిన ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్, ఆ ఛానల్ సెక్రటేరియట్ రిపోర్టర్ సుధీర్ను బుధవారం అరెస్టు చేసింది. ఇదే ఛానల్కు చెందిన పొలిటికల్ బ్యూరో రిపోర్టర్ పరిపూర్ణాచారిని విచారించి నోటీసులు అందించింది. దొంతు రమేష్ తన కుటుంబ సభ్యులతో కలిసి బ్యాంకాక్ వెళ్తుండగా మంగళవారం అర్ధరాత్రి 12 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్టులో సిట్ అదుపులోకి తీసుకుని బషీర్బాగ్లోని సిసిఎస్కు తరలించింది. అంతకుముందు ఇమిగ్రేషన్ అధికారులు ట్రావెల్ స్టాపింగ్ మెమో జారీ చేయగా దొంతు రమేష్ ఎయిర్పోర్టు చేరుకున్న వెంటనే సిట్కు ఇమిగ్రేషన్ అధికారులు సమాచారం ఇచ్చారు. ఇక మంగళవారం రాత్రి 11 గంటల తర్వాత సుధీర్, పరిపూర్ణాచారి ఇళ్లలో సోదాలు చేసిన పోలీసులు వాళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకొని సిసిఎస్కు తరలించడం జరిగింది. సో ముఖ్యంగా వాళ్ళ కుటుంబ సభ్యులతో బ్యాంకాక్ వెళ్తుంటా ఉంటే, మరి పండుగ పుట్ట వెళ్తూ ఉన్నాడా లేకపోతే కేసుకు భయపడి వెళ్తున్నాడా అనేది తెలియదు. కానీ మొత్తానికి ఎయిర్పోర్ట్ అధికారులకి సమాచారం ముందుగానే ఏమైనా పారిపోయేందుకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ పాస్పోర్ట్ నెంబరో మిగతా సంబంధించిన నెంబరో ఆ ఎయిర్పోర్ట్ అధికారులకి ఈ సిట్ అధికారులు ఇస్తే ఎయిర్పోర్ట్కి వచ్చినటువంటి సమాచారం ఇక్కడ పోలీసులకు తెలపడం ద్వారా ఆయనను అక్కడ పట్టుకున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. దొంతు రమేష్, పరిపూర్ణాచారి, సుధీర్ను సిట్టు ఇన్ఛార్జ్ శ్వేత ఆధ్వర్యంలో బుధవారం సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఎన్టీవీలో ప్రసారం అవుతున్న ఆఫ్ ది రికార్డు ప్రోగ్రాంలో నల్గొండకు చెందిన మంత్రి మహిళా ఐఏఎస్ పై టెలికాస్ట్ చేసిన అసత్య కథనానికి సంబంధించి విచారించారు. ఆ మంత్రి, మహిళా ఐఏఎస్ ఎవరు, ఆ సమాచారం మీకు ఎవరిచ్చారు, ఏ ఆధారాలతో కథనం ప్రసారం చేశారు అని ప్రశ్నించినట్టు తెలిసింది. ముగ్గురు అందించిన వివరాలతో స్టేట్మెంట్ రికార్డు చేసినట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఎన్టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరి, సిఇఓ రాజశేఖర్పై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు వీలుగా న్యాయ సలహా తీసుకున్నట్టు తెలిసింది. విచారణ అనంతరం సాయంత్రం 5:30 సమయంలో పరిపూర్ణాచారిని విడుదల చేశారు. ప్రోగ్రాం టెలికాస్ట్ అయిన రోజు ఆయన శబరిమలలో ఉన్నట్టు సమాచారం. కాగా దొంతు రమేష్, సుధీర్కు కింగ్ కోటి హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం మళ్లీ సిసిఎస్కు తీసుకొచ్చారు. అక్కడ సజ్జనర్ సమక్షంలో మరోసారి విచారించారు.
ఆ తర్వాత మణికొండలో జడ్జి ముందు వాళ్ళని హాజరుపరచడం జరిగింది. అయితే దీంట్లో సరే వాళ్ళు దాంట్లో ఉన్నటువంటి ఇన్పుట్ ఎడిటర్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఆ బీట్ రిపోర్టర్ కావచ్చు, చదివినటువంటి యాంకర్ కావచ్చు, సో వాళ్ళపైన చర్యలు తీసుకున్నప్పుడు ఇంత పెద్ద స్టోరీ వచ్చినప్పుడు ఆ సంబంధించినటువంటి చైర్మన్ ఉంటాడు, సీఈఓ ఉంటాడు, మరి వాళ్ళని ఎందుకు మరి ఇంకా పట్టుకొని వచ్చి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? అంటే వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్కి ఏమైనా మీరు భయపడి చేయట్లేదా? వాళ్ళు ఇప్పుడు ఒకవేళ కనుక చట్టం అందరికీ ఒకే రకంగా ఉన్నప్పుడు నోటీసులు ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి మాట్లాడినటువంటి సజ్జనర్ గారికి మరి ఆ చైర్మన్కి ఎవరు నరేంద్ర చౌదరిని ఆ ఛానల్కి సంబంధించినటువంటి సీఈఓని ఎందుకు పట్టుకొచ్చి ఈ రకంగా సిట్ ముంగట విచారించట్లేదు, ఎందుకు రిమాండ్కు తరలించట్లేదు? అంటే కేవలం కొంతమందిని అరెస్ట్ చేపించి ఇది రేపేమైనా గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారా? ఒకవేళ అసత్య కథనాలు ప్రచారం చేసినటువంటి వ్యక్తులపైన చర్యలు తీసుకోవచ్చు, దాంట్లో తప్పేం లేదు కావచ్చు. సరే ఏం ఆధారాలు లేకుండా ఈ విధమైనటువంటి కథనాలు తప్పే కావచ్చు, కానీ దీనికి మూలంగా కారణమైనటువంటి ఇంత పెద్ద స్టోరీ వచ్చినప్పుడు ఆ ఛానల్ యాజమాన్యానికి సంబంధం ఉంటుంది కదా, మరి వాళ్ళని ఎందుకు తీసుకొచ్చి అరెస్ట్ చేయట్లేదు అనేది ఇప్పుడు ఓ ప్రశ్న. సో మొత్తానికైతే ఇద్దరిని, రమేష్ అండ్ సుధీర్ని ఇద్దరిని మాత్రమే రిమాండ్కి పంపించు, చారిని వదిలేసింది, ఆయన లేడట. అరెస్టుకు కారణాలు ఇవే. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓ మహిళా ఐఏఎస్ అధికారి వ్యక్తిత్వాలను కించపరుస్తూ ఈ నెల 8న ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది. ఈ వీడియోను ఓ పార్టీ అధికారిక ఛానల్ సహా యూట్యూబ్, సోషల్ మీడియా ఛానల్స్ వైరల్ చేశాయి. దీనిపై ఐఏఎస్, ఐపీఎస్ అసోసియేషన్లు తీవ్రంగా స్పందించాయి. దీనిపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నాపై కోపం ఉంటే ఇంత విషమిచ్చి చంపండి కానీ వ్యూస్, రేటింగ్స్ కోసం మహిళా అధికారులపై నిందలు వేయకండి అని మీడియా ముందే కన్నీరు పెట్టుకున్నారు. కాగా ఎలాంటి ఆధారాలు లేకుండా మహిళా ఐఏఎస్ ఆఫీసర్ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా కథనాలు ప్రసారం చేసిన ఎన్టీవీ, టీ న్యూస్, ఇతర యూట్యూబ్ ఛానళ్లపై చర్యలు తీసుకోవాలని ఐఏఎస్ ఆఫీసర్ల అసోసియేషన్ సెక్రటరీ జయేష్ రంజన్ సిటీ సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు అందుకున్నటువంటి పోలీసులు కేసు నమోదు చేయడంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి ఫోటోల మార్పింగ్కు సంబంధించిన కేసుల్లో దర్యాప్తును ఆదేశిస్తూ డీజీపీ శివధర్ రెడ్డి మంగళవారమే సిట్ ఏర్పాటు చేశారు. కేసు తీవ్రత నేపథ్యంలో సిట్ అధికారులు దర్యాప్తును స్పీడప్ కూడా చేసింది. సో మొత్తానికి కేవలం ఇప్పుడు ఎన్టీవీ రిపోర్టర్లను అరెస్ట్ చేయడం, రిమాండ్ చేయడంతో సరిపోలేదు. ఇంకా రేపటి నుంచి ఇంకా ఇప్పుడు ఏముంది, ఈ పండగ పూట అరెస్ట్ చేస్తారా, పండగ పూట మహిళలని చూడరా, లేకపోతే ఫ్యామిలీ ఉండేది అర్ధరాత్రి తీసుకొస్తారా అని చెప్పేసి కొంత ఏ అయితే విమర్శల పాలవుతుందో సిట్ కానీ ప్రభుత్వం కానీ, రేపో మాపో ఈ పండుగ అయిపోయినటువంటి మరుక్షణమే ఒక 40 నుంచి 45 యూట్యూబ్ ఛానల్స్ పైన ఏదైతే ఈ సంబంధించినటువంటి అంశాన్ని కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి అండ్ ఐఏఎస్ ఆఫీసర్తో సంబంధాల పైన వచ్చినటువంటి కథనాలు కావచ్చు, వాటిని స్ప్రెడ్ చేసినటువంటి కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కావచ్చు, ఆ సంబంధించినటువంటి నడిపిస్తున్నటువంటి వాళ్ళని సైతం సిట్ అధికారులు అదుపులోకి తీసుకొని విచారించేటువంటి అవకాశం ఉన్నది. అవసరమైందంటే రిమాండ్కి పంపిస్తారు, కేసులు కూడా అయ్యేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడతా ఉన్నది. సో దీంట్లో సోషల్ మీడియా సంబంధించినటువంటి చాలా ఛానల్స్కి వచ్చినాయి. ఓన్లీ టీ న్యూస్ అండ్ ఎన్టీవీ కాకుండా ఇంకా మిగతా ఉన్నటువంటి సోషల్ మీడియా వెబ్సైట్ల పైన అండ్ యూట్యూబ్ ఛానల్స్ పైన కూడా కొన్ని నోటీసులు వచ్చినాయి. వాళ్ళు కూడా వాళ్ళ దాంట్లో ఎఫ్ఐఆర్ అయింది వాళ్ళపైన కూడా. జయేష్ రంజన్ ఇచ్చినటువంటి కంప్లైంట్లో వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి, వాళ్ళ ఛానల్స్ పేరు కూడా ఉన్నాయి. ఆ లింకులు కూడా ఏ లింకులు అనేది కూడా దాంట్లో మెన్షన్ చేసి ఉంది. ఇప్పటికే చాలామంది యూట్యూబ్ ఛానల్ సంబంధించినటువంటి ఓనర్లందరూ కూడా ఇప్పుడు పత్తా లేకుండా పేర్లట కనబడట్లేదు. ఎందుకంటే రేపమాప అరెస్ట్ అయిపోతా ఉన్నారు అన్నటువంటి వార్తలు కావచ్చు. దీన్ని సీరియస్గా తీసుకున్నటువంటి సిటీ యొక్క దూకుడు చూసినట్టయితే ఉంటే మా దగ్గర కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుందన్నటువంటి ఒక ఆలోచనతో కొంత వాళ్ళకి దూరంగా, అంటే ఇప్పుడు ఉన్నట్టయితే ఇక్కడ అవైలబుల్లో ఆఫీసులో ఉన్నట్టయితే కొంత అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా కొంత పరారిలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఓవైపు విచారణ, మరోవైపు సోదాలు. ఓవైపు ముగ్గురిని విచారిస్తూనే మరోవైపు వార్తా కథనానికి సంబంధించిన వీడియో రికార్డుల కోసం బంజారాహిల్స్లోని ఎన్టీవీ కార్యాలయంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఎడిటర్ రూమ్లోని కంప్యూటర్, సర్వర్, హార్డ్ డిస్క్లను సీజ్ చేసేందుకు ప్రయత్నించారు. అయితే వాళ్ళను ఎన్టీవీ సిబ్బంది అడ్డుకున్నారు. సెర్చ్ వారెంట్లు చూపాలంటూ నినాదాలు చేశారు. దీంతో తిరిగి వెళ్లిన పోలీసులు కొద్దిసేపటి తర్వాత మళ్ళీ ఎన్టీవీ కార్యాలయానికి వచ్చారు. సోదాలకు సంబంధించి వివరాలు తెలిపారు. ప్రోగ్రాంకు సంబంధించిన సర్వర్, హార్డ్ డిస్క్లు అందించాలని కోరారు. కాగా ఎన్టీవీలో ప్రసారమైన కథనాన్ని ఫోటోలు, వీడియోలతో కలిపి
పలు యూట్యూబ్ ఛానళ్లు సహా ఓ పార్టీకి అనుకూలంగా ఉన్న సోషల్ మీడియాలోనూ ప్రసారం చేశారు. దీనికి మరింత మసాలా జోడించి వైరల్ చేశారు. దీంతో ఈ సోషల్ మీడియా హ్యాండిల్స్ పైన సిట్ దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ఆయా యూట్యూబర్లు వీడియోలను డిలీట్ చేసి అజ్ఞాతంలోకి వెళ్ళినట్టు తెలిసింది. పరారీలో ఉన్న యూట్యూబ్ ఛానళ్ల ప్రతినిధుల కోసం పోలీసులు గాలిస్తున్నారట. ఇక చూడలిగా అంటే ముందుగా వచ్చినటువంటి దాంట్లో కొంత ఆ ఛానల్లో వచ్చింది కాబట్టి వాళ్ళు కొంత వాటిని బిట్లుగా కట్ చేసుకొనో లేకపోయినట్టయితే ఉంటే వాళ్ళకు నచ్చినటువంటి తీరుగా ఉన్నటువంటి ఆ పదాల వరకు కట్ చేసుకొని యూట్యూబ్ ఛానల్లో కానీ మిగతా సోషల్ మీడియా హ్యాండిల్స్లో పెట్టినటువంటి క్లిప్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళని సైతం కూడా అరెస్టు చేసేందుకు సిట్టు రంగం సిద్ధం చేసుకున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. మొత్తానికైతే మాత్రం రెండు అంశాలు, ఒకటేమో రేవంత్ రెడ్డి యొక్క ఫోటోలను మార్పింగ్ చేసిండ్రు, అసభ్యకరమైనటువంటి రీతిలో ఆ ఫోటోలను వాడుతున్నారు అన్నటువంటి ఒకటి. ఇక రెండేదేమో మంత్రి అండ్ ఐఏఎస్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఆ వార్త పైన కూడా సిట్ ఏర్పాటైంది. దాంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయినా కానీ వాళ్ళని అసలు వదిలిపెట్టేదే లేదన్నట్టుగా సిట్ యొక్క దూకుడైతే స్పష్టంగా కనబడతా ఉన్నది. చూడాలి మరి రేపు మాపు ఏమైతుంది, దీంట్లో ఏం ఉండబోతా ఉన్నది అనేది కూడా కొంత ఇది ఇప్పుడు హాట్ టాపిక్గా ఇదే నడుస్తూ ఉన్నది. ఈ జర్నలిస్టుల అరెస్టులు ఏంది, ఒకప్పుడు ఏముండే ఇదే సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి ప్రశ్నించేటువంటి గొంతులను అనగదొక్కుతారా అన్నారు. ఇప్పుడేమో ఇదే రేవంత్ రెడ్డి మళ్ళీ అరెస్టులు. దాని తర్వాత ఇప్పుడు మొత్తానికి మనం దీన్ని జర్నలిస్టులు అయినంత మాత్రాన అరెస్టులు చేయొద్దా అంటే తప్పు చేసినట్టు అయితే ఉంటే చట్టం అందరికీ సమానమే. జర్నలిస్టు కానీ అది ఇంకోరు కానీ ఎవరైనా కానీ కాక చట్టం అందరికీ ఒకే రకంగా ఉంటుంది. సరే, అనవసరంగా బదనం చేసేటువంటి విధంగా ఆధారాలు లేకుండా కథనాలు ప్రసారం చేయడం తప్పే. కానీ దీనికి మూలమైనటువంటి కారణమైనటువంటి వ్యక్తులని దీని వెనకాల ఎవరున్నారు దానిపైన ఇప్పుడు మన సిట్ అధికారులు ఇప్పుడు రేపు మాపో సిట్ ఏర్పాటు చేసింది కదా, ఇప్పుడు దొంతు రమేష్ను విచారిస్తే ఏమని చెప్తారు, మా ఛానల్ యాజమాన్యం యొక్క అనుమతితో వేసినామంటాడు. యాజమాన్యాన్ని నరేంద్ర చౌదరిని విచారించినట్లయితే ఇంకోల పేరు చెప్పిననుకో, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పడినటువంటి వ్యక్తులతోటే ప్రచారమైంది ఆ పార్టీకి సంబంధించిన నేత అంటే ఇప్పుడు సిట్ అధికారులు ఆ పేరును బయట పెడతారు, కాంగ్రెస్ పార్టీ నేతను యొక్క పేరు. ఇదంతా కూడా కేవలం తాత్కాలికమైనటువంటి ఉపశమనం కోసం ఇటీవల సోషల్ మీడియాలో కొన్ని వైఫల్యాలు, రేవంత్ రెడ్డి వైఫల్యాలు కావచ్చు, ప్రభుత్వ వైఫల్యాలు, ఇచ్చినటువంటి హామీల పైన ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన సర్కారుకి వ్యతిరేకంగా ఉండడంతో సో ఈ విధమైనటువంటి గొంతు నొక్కేటువంటి ప్రయత్నం సోషల్ మీడియా అన్నటువంటి ఒక ప్రచారం కూడా అవుతా ఉన్నది. ఇది మంచి పద్ధతి కాదు. సో కొంత మీరు ఒకవేళ అరెస్ట్ చేసినట్టయితే వాళ్ళు తప్పు చేసినట్టయితే ఉంటే ఓ నోటీసులు ఇచ్చి ఓ పండుగ తర్వాతనైనా కానీ పిలిపించాల్సింది కదా. వేతగా ఇదేదో అయ్యి వాళ్ళు ఇక ఈ దేశాన్ని వదిలిపెట్టిపోయి ఇక మళ్ళీ రానట్టే వాళ్ళైతే మళ్ళీ వస్తారు కదా, మళ్ళీ ఇదే ఛానల్లో పనిచేస్తూ ఉంటారు, లేకపోతే ఇంకో ఛానల్లో పనిచేస్తూ ఉంటారు. సో ఇది మొత్తానికైతే మాత్రం దొంతు రమేష్ని, దొంతు రమేష్ అంటే ఈయన ఇన్పుట్ ఎడిటర్ ఎన్టీవీ, ఆయనేమో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. సుధీర్నేమో అక్కడ ఆఫీస్ నుంచే నేరుగా గొంతు పట్టుకొని నొక్కకుండా ఆయనను తీసుకుని వచ్చారు, చారిని వదిలేసింది.